గుడ్ ఆఫ్టర్నూన్ మై డియర్ JAO స్టూడెంట్స్. ఇప్పుడు మనం ఇంత క్రితమే ఆడిట్ క్లాస్ని స్టార్ట్ చేసాం. ఆడిట్ క్లాస్లో నేను చెప్పిన విధంగా 2-3 క్లాసెస్ డిఫరెంట్ బేసిస్లో మనం బ్రీఫ్గా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. దీంట్లో మెయిన్గా ఆడిట్ గురించి తెలుసుకున్నాం, ఎక్స్టర్నల్ ఆడిట్, ఇంటర్నల్ ఆడిట్ గురించి తెలుసుకున్నాము. అయితే దాని డిఫరెన్సెస్, ఇంటర్నల్ ఆడిట్, ఎక్స్టర్నల్ ఆడిట్ డిఫరెన్సెస్ కూడా గత వీడియోలో తెలుసుకున్నాం. ఇప్పుడు ఆడిటర్స్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? ఆడిటర్స్ అంటే ఎస్పెషల్లీ ఫర్ ది ఎక్స్టర్నల్ ఆడిటర్స్, స్టాట్యుటరీ ఆడిటర్స్ అంటారు వాళ్ళని. సో వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, వాళ్ళ డ్యూటీస్ ఏంటి, వాళ్ళు చేయదగ్గ పనులు ఏంటి, చేయకూడని పనులు ఏంటి గురించి కూడా మనం తెలుసుకుంటే కొంతవరకు మనం ఈ ఆడిట్ క్లాసులో కొంత ఎక్స్టెండ్ కాగలుగుతాం. కాబట్టి ఏంటంటే, సో గో టు ది సబ్జెక్ట్. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ స్టాట్యుటరీ ఆడిటర్ ఆర్ ఎక్స్టర్నల్ ఆడిటర్. అయితే ది కంపెనీస్ యాక్ట్ 2013 has clearly defined the roles of and responsibilities of statutory auditor. The responsibilities of the auditors are a focus in Companies Act 2013 as compared to Companies Act 1956. మీ అందరికీ తెలుసు కంపెనీస్ యాక్ట్ 1956 అని. కానీ 2013లో కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఫిక్స్ చేసుకుంటూ దాంట్లో కొంత అమెండ్మెంట్ తీసుకొచ్చారు. సో అకార్డింగ్ టు ది యాక్ట్ 2013 ఆఫ్ ది కంపెనీస్ యాక్ట్, స్టాట్యుటరీ ఆడిటర్స్కి ఉండాల్సిన రోల్ ఏంటి, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది క్లియర్గా దాంట్లో రాశారు. అకార్డింగ్ టు దట్ ద స్టాట్యుటరీ ఆడిటర్ హ్యాస్ టు ఫీల్ హిజ్ రెస్పాన్సిబిలిటీ అండ్ know his roles in during the course of his audit. What is a statutory audit? The statutory audit is an audit mandated by statute or law. అంటే లా ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం దాంట్లో ఏ కన్సిడర్ చేయాలి, ఏం కన్సిడర్ చేయకూడదు, ఏ పార్ట్ని వెరిఫై చేయాలి, ఏ రిపోర్ట్స్ దాంట్లో మ్యాండేటరీ, ఇవన్నీ కూడా ఒక లాలో నిక్షిప్తమై ఉన్నాయి. కాబట్టి దాని ప్రకారం మనం ఆడిటర్ చేయాల్సిన డ్యూటీ అది. ది బేసిక్ మోటివ్ ఆఫ్ స్టాట్యుటరీ యాక్ట్ ఈజ్ ఎ ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ ఆఫ్ ది బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆఫ్ బిజినెస్ ఈజ్ ప్రెజెంటెడ్ టు రెగ్యులేటర్స్ అండ్ ది పబ్లిక్. ఎందుకంటే ఇది ఆడిట్ రిపోర్ట్స్ అన్నీ కూడా పబ్లిక్కి అవసరం. మేనేజ్మెంట్ రిపోర్ట్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ది పబ్లిక్ రిపోర్ట్స్. కాబట్టి ఏంటంటే అవన్నీ కరెక్ట్గా లాకి అనుగుణంగా ఉండాలి. కానీ ఇష్టం వచ్చినట్టు ఈ కంపెనీ ఒక రకమైన ఆడిట్, ఆ కంపెనీ ఒక రకమైన ఆడిట్ చేయడానికి మాత్రం దీంట్లో ఏమాత్రం వీలు లేదు. స్టాట్యుటరీ ఆడిట్ ఇస్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types, that is company audits and tax audits. Who shall undergo for statutory audit? The Companies Act 2013 mandates every company to undergo for statutory audit irrespective of sales turnover or nature of business or capital must have its book of accounts audited each financial year. ఏ విధమైన కంపెనీ అంటూ ఫామ్ అయి ఉంటే ఈ 2013 యాక్ట్ ఏం చెప్తుందంటే, కంపెనీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది సేల్స్ టర్న్ ఓవర్ ఏమీ లెక్కలేదు, నేచర్ ఆఫ్ బిజినెస్ ఏది లెక్క లేకుండా ఇట్ మస్ట్ బి ఆడిటెడ్. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆఫ్ ది కంపెనీ మస్ట్ బి ఆడిటెడ్. The limited liability partnership shall get its accounts audited if it cross the limit turnover 40 lakhs annually or has capital contribution more than 25 lakhs. అంటే పార్ట్నర్షిప్లో కూడా జనరల్ పార్ట్నర్షిప్ అండ్ లిమిటెడ్ లైబిలిటీ పార్ట్నర్షిప్, దట్ ఈస్ LLP. అంటే దాదాపు కంపెనీ లాగే ఉంటుంది. అది కూడా దానికి కూడా నిబంధనలు ఏం పెట్టండి. ఇఫ్ ఇట్ ఈస్ బిలో 40 lakhs turnover, they need not go for audit. If it is above 40 lakhs turnover, they have to go for audit. Or if the capital contribution of all the partners cross at 25 lakhs also, they have to go for statutory audit. Proprietorship and partnership firms shall undergo for tax audit if crosses the certain threshold of sales, that is 2 crores above, or to compute less profit than presumptive tax system అని ఒకటి ఉందండి. ఒకప్పుడు 40 లక్షలు ఉండేది, 60 లక్షలు అయింది, ₹1,00,00,000 అయింది, ఇప్పుడు 2 కోట్ల వరకు. ది నీడ్ నాట్ మెయింటైన్ ఎనీ టైప్ ఆఫ్ బుక్స్ టు బి presented to the tax authorities up to 2 crores. 2 crores దాటితే కంపల్సరీ ఆడిట్ చేయాలి. రెండోది ఏంటంటే దాంట్లో ఒక లిమిట్ ఉంది, 8% మీకు టర్న్ ఓవర్ మీద ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేయాలి. అన్ని ఎక్స్పెండిచర్స్ దాంట్లోనే ఉంటాయి. ఏ ఎక్స్పెండిచర్ ఇంక్లూడింగ్ డిప్రిసియేషన్ క్లెయిమ్ చేయడానికి అక్కడ ఛాన్స్ లేదు. కానీ ఈ ప్రజెంటివ్ ట్యాక్స్ సిస్టమ్ లేదా 8% మేము ఒప్పుకోవట్లేదు, అసలు మాకు లాస్ ఏ వచ్చింది సార్, లేకపోతే 5% ప్రాఫిట్ వచ్చిందని కనుక అనుకున్నట్టయితే, the books has to be prepared and the books are to be produced to the statutory auditor for his audit and verification
అప్పుడు మాత్రం కంపల్సరీగా ఆడిట్ నిబంధనలు దీనికి వర్తిస్తాయి. who are eligible for appointment as chartered auditor. Every practicing chartered accountant is eligible to be appointed as chartered auditor. తర్వాత the chartered accountant from firm or LLP can be appointed as an auditor of a company when a majority of the partners are practicing chartered accountants in India and are qualified for appointment. వాళ్ళని అపాయింట్మెంట్ తీసుకోవచ్చు, ఇండివిజువల్ కెపాసిటీలు కానీ ఫర్మ్ కెపాసిటీ యాజ్ ఎ పార్ట్నర్. What are the powers of chartered auditor? The right to access books of account. The auditor has a right to inspect the books of accounts, vouchers of the company, whether kept at the head office or elsewhere. The books of accounts include all books which are usually financial books or statutory books. Books or stock books or costing records. The right to access books and records maintained at a registered office as well as at any branch of the company. ఎటువంటి రికార్డ్ అయినా వెరిఫై చేసుకుని హక్కు అధికారాలు అతనికి ఉంటాయి. ఏది తిమ్మన్నా ఆయన అవసరానికి ఏ రిపోర్ట్ అవసరం అనుకుంటే, ఏ రిపోర్ట్కి ఏది అవసరం అనుకుంటే ఆ రికార్డ్ అంతా తెచ్చి ఇవ్వాల్సిన బాధ్యత కంపెనీ పీపుల్ మీద ఉంటుంది. రైట్ టు అబ్టైన్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెనేషన్ ఫ్రమ్ ది ఆఫీసర్స్. ది ఆడిటర్ కెన్ అబ్టైన్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఫ్రమ్ ది ఆఫీసర్స్ ఆఫ్ ది కంపెనీ whenever he may think necessary. The auditor would not be able to obtain details from the directors or any other company which he cannot able to find from observing the books. Such power has not given power. The auditor shall mention in a రిపోర్ట్ if he doesn't receive any adequate information from the company. ఆయనకి ఏ విధమైన ఇన్ఫర్మేషన్ ఇన్సఫిషియెంట్గా ఉన్నా లేకపోతే కంపెనీ ఆఫీసర్స్ కేర్ చేయకపోయినా ఆయన ఖచ్చితంగా రిపోర్ట్లో రాసేస్తాడు. దిస్ ఇన్ఫర్మేషన్ వాజ్ నాట్ ఫర్నిష్డ్ బై ది కంపెనీ ఆఫీసర్స్ అని రాసేస్తాడు. అతనికి సర్వాధికారాలు ఉంటాయి. కాబట్టి ఏంటంటే అతను నువ్వు ఇట్లా ఎందుకు రాస్తామని అంటాను కాదు, ఎందుకంటే అతని కంపెనీ మనిషి కాదు, ఈజ్ ఎన్ అవుట్ సైడర్. Right to attend general meeting. The auditors have right to attend the general body meeting of the company, whether the meeting, the accounts audited by them are going to discuss or not. The auditors shall have also be entitled to receive all the notices and to be heard at any general meeting. The auditor shall always attend the meeting to bring to the notice of the shareholder any matter which has come to his knowledge during the audit. జనరల్ బాడీ మీటింగ్ అటెండ్ అయ్యా అది సర్వాధికారాలు దానికి ఉంటాయి. ఏ విధమైన ల్యాప్సెస్ ఉన్నా అతనికి బోల్డ్గా చెప్పేయచ్చు మీటింగ్లో, దిస్ వాజ్ నాట్ ఫర్నిష్డ్ ఫర్ మై వెరిఫికేషన్. కాబట్టి ఏంటంటే దీని గురించి నేనేమీ చెప్పలేను, దీని జెన్యూన్నెస్ గురించి నేనేం మాట్లాడలేనని కూడా బోల్డ్గా చెప్పే అధికారం అతనికి మాత్రమే ఉంటుంది. డ్యూటీస్ ఆఫ్ ఎన్ ఆడిటర్. ది ఆడిటర్ హ్యాస్ టు ఎంక్వైర్ వెదర్ లోన్స్ ఆర్ అడ్వాన్సెస్ మేడ్ బై ది కంపెనీ ఆన్ ది బేసిస్ ఆఫ్ సెక్యూరిటీ హ్యావ్ బీన్ ప్రాపర్లీ సెక్యూర్డ్, వెదర్ ది టర్మ్స్ ఆన్ విచ్ దే హ్యావ్ బీన్ మేడ్ ఆర్ నాట్ ప్రొడ్యూషల్ టు ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది కంపెనీ ఆర్ ఇట్స్ మెంబర్స్. కాబట్టి వీళ్ళు ఏదైనా లోన్లు ఇచ్చినా ఏమిచ్చినా కూడా అన్ని సెక్యూర్డా కాదా అనేది వీళ్ళు మెన్షన్ చేస్తారు. ఇవన్నీ ఈ లైన్స్ అన్నీ చూడాల్సిందే. ది ఆడిటర్ షల్ ఎంక్వైర్ ది ఎంట్రీస్ మేడ్ ఇన్ ది బుక్స్ ఆర్ నాట్ ఫిడ్యూషియల్. తర్వాత ఈ షల్ ఎంక్వైర్ అబౌట్ ది కంపెనీ వెదర్ ఇట్ ఈస్ అన్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అండ్ ఇఫ్ నాట్ వెదర్ ది అసెట్స్ ఆఫ్ ది కంపెనీ కన్సిస్టింగ్ ఆఫ్ షేర్స్ అండ్ డిబెంచర్స్. You should also check whether loans and advances made by the company have been shown as deposits. You should verify whether the personal expenses have been charged to revenue account. అట్లాంటివి ఏమైనా జరిగినాయా? that in case if in the books of accounts it has been stated that if any shares have been allotted for cash, he has to verify that the cash has actually been received in respect of such allotment. అన్నీ జరిగినాయా లేదా పర్సనల్ ఎక్స్పెండిచర్ కూడా బిజినెస్ ఎక్స్పెండిచర్గా రాసేసారు. ఏదైనా సరే సర్వ హక్కులు థర్డ్ పర్సన్గా అతని బాధ్యతలు అతనికి ఉంటాయి. అతను తర్వాత ఏంటంటే అతని మీద ఏ అభియోగాన్ని పడని విధంగా అతను ప్రవర్తించవలసిన పరిస్థితి వస్తుంది. రెస్పాన్సిబిలిటీ ది ఫాలోయింగ్ ఆర్ ది రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఆడిటర్. ఆల్ ది ఫంక్షన్స్ ఆఫ్ ది యూనిట్ షల్ బి ఆడిటెడ్ అండ్ షల్ డెవలప్ ఎ ఫెమిలియారిటీ విత్ ది ఆర్గనైజేషన్. An auditor shall pre-plan the audit in accordance with the scope and complexity of the area which is under review. An auditor shall perform the assigned tasks in an independent and self-direction fashion. The task shall be completed in timely, accurate and well-documented manner. అన్ని రకాలుగా టైమ్లీ, ఎందుకంటే ఒక నెలల తరబడి చేయడం కాదు, ఒక టైం ఫిక్స్ చేసుకోవాలి. ఆ టైంలోపు వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అందరూ గ్యాదర్ చేసుకునేటట్టుగా వాళ్ళందరితోటి స్నేహభావాన్ని మెయింటైన్ చేసుకుంటూ, అధికారిని నేను బయట నుంచి వచ్చాను కదా నేను ఇది కోసం కాదు, ఇది ఇన్వాల్వ్మెంట్ అందరూ ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు మాత్రమే ఎక్కువ సమాచారాన్ని, తగిన సమాచారాన్ని, అవసరమైన సమాచారాన్ని ఇన్ టైంలో పొందగలుగుతాడు. అది ఆడిటర్ షల్ కండక్ట్ హిమ్సెల్ఫ్ ఇన్ ఏ ప్రొఫెషనల్ మేనర్ అట్ ఆల్ టైమ్స్. ఆల్సో షల్ అవాయిడ్
those situations which can lead to criticism by the area being audited by a general public. ఇది ఏదో చేసేసారా కుమ్మక్క అయిపోయారా అని పబ్లిక్ మాట్లాడే పొజిషన్లో ఉండకూడదు. ఫ్రెండ్లీ అండ్ కోఆపరేటివ్ బిహేవియర్ విత్ ది ఆడిటర్స్ ఏరియా స్టాఫ్. ది ఆడిటర్స్ ఆర్ రిక్వెస్ట్ ఫైల్స్ విచ్ మే బి నీడెడ్. ది పట్టుకొచ్చి అధికారం కాకుండా కొంచెం ఆ ఫైల్ తీసుకొచ్చి ఇవ్వండి అంటే చచ్చినట్టు పట్టుకొచ్చి ఇస్తారు. ది ఆడిటర్స్ ఆర్ రిటర్న్ ఆల్ ఫైల్స్ రికార్డ్ టు ది పర్సన్ ఆర్ ఏరియా ఫ్రమ్ వేర్ ఇట్ వాస్ అప్లైన్డ్. మొత్తం అన్ని ఇచ్చేసేయాలి, కానీ తనేమి తీసుకెళ్ళడానికి ఏమి ఉండదు, తీసుకెళ్లాల్సిన అవసరం కూడా తనకు లేదు. ది ఆడిటర్స్ ఆర్ మెయింటైన్ రికార్డ్స్ అట్ ఆల్ టైమ్స్ ఇన్ ది సేమ్ ఆర్ బెటర్ కండిషన్ విచ్ దే ఎవర్ ఫౌండ్. The auditors shall retain all the records and premises. They shall never remove any vital documents from the premises. The auditors shall accept all the responsibility and accountability of the audit work performed on assigned projects. The auditors shall manage the audit in relation to time and resources budgets. So the auditors shall ensure all worksheets issued are properly constructed, supported and communicated. The auditors shall ensure that the auditor review is conducted with the least amount of disruption to the audited area as is possible. The auditors will finalize the audit files and ensure that all supporting documents is properly retained. రెస్ట్రిక్టెడ్ సర్వీసెస్ ఫర్ అన్ని రకాలుగా తనకి ఏది అంటే ఫ్రెండ్లీ నేచర్ ఉండాలి, తనకు కావాల్సిన రిపోర్ట్స్ తెప్పించుకోగలిగేటట్టు ఉండాలి అన్నీ. ఎందుకంటే ఆడిటర్ అంటే ఒక అధికారిక హోదాలో ఏదో చేస్తే కావాలని అతను కూడా అవతల వాళ్ళు కూడా ఏదో వంక పెట్టి అది పెట్టి ఇది పెట్టి చేసేస్తారు. కానీ ఆడిటర్ సరైన డ్యూటీ అతనికి రేపొద్దున్న ఏ విధమైన బ్లేమ్ రాకుండా క్రిటిసిజంకు లోన్ కాకుండా ఉంటే యాజ్ ఇట్ ఈజ్గా అతను ముందు ఫైల్స్ తెప్పించుకునే పరిస్థితి ఉండాలి, అన్ని ఇన్ఫర్మేషన్ అతను గ్యాదర్ చేసుకునే పొజిషన్లో ఉండాలి. ఒక చార్ట్ ఏ రూట్లు ఏ ఏరియా ఇన్స్పెక్ట్ చేయాలి, ఏ ఏరియాని చూసుకోవాలనేది ముందే అతను ఒక రిపోర్ట్ తయారు చేసుకోవాలి. అకార్డింగ్ టు ది దట్ హీ హ్యాస్ టు యాక్ట్. కాబట్టి ఏంటంటే ఏ విధమైన ఇబ్బంది లేకుండా తన డ్యూటీ తను సక్రమంగా నిర్వర్తించిన రోజున రేపటి రోజున అతని మీద ఏ రిమార్క్స్ రావు. సో కొన్ని రెస్ట్రిక్టెడ్ సర్వీసెస్ ఫర్ స్టాట్యూటరీ ఆడిటర్ అంటే ఈయనకు కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ది స్టాట్యూటరీ ఆడిటర్ shall not take any assignment of the company while servicing the statutory audit. The statutory audit is entitled to take those assignments which are approved by the board of directors in its meeting. The following are the services statutory auditor cannot take the company or its holding or subsidiary companies. ఏంటంటే వాళ్ళు పర్ బ్యాంకింగ్ కంపెనీస్ ఉంటాయి, ఫైనాన్స్ కంపెనీస్ ఉంటాయి, రకరకాల కంపెనీస్ ఉంటాయి. వాళ్ళు ఏదన్నా ఫేవర్ తీసుకునే ప్రయత్నం చేయకూడదు. ఇప్పుడు బ్యాంకింగ్ ఆడిట్ చేస్తామంటే ఇతను ఏదో లోన్స్ గీన్స్ రికమెండేషన్కి వెళ్ళకూడదు. ఎందుకంటే కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. అప్పుడు ఏమవుతుందంటే ఇతను కూడా ఇంటర్న్ వాళ్ళు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం చేయాల్సి వస్తుంది. అప్పుడు ఏంటంటే ఆడిట్ యొక్క ఉద్దేశం మారిపోద్ది. కాబట్టి రిస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి. అకౌంటింగ్ ఆ బుక్ కీపింగ్ సర్వీసెస్ చేయడానికి వీల్లేదు. మేము అకౌంట్స్ చేస్తామండి, మా స్టాఫ్తో చేయిస్తామనే మాట రావడం. ఇంటర్నల్ ఆడిట్ ఆఫ్ ది కంపెనీ కూడా డిజైనింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎనీ ఫైనాన్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆఫ్ ది కంపెనీ, ది యాక్చువల్ సర్వీసెస్, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ సర్వీస్ ఆఫ్ ది కంపెనీ, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సర్వీసెస్ ఆఫ్ ది కంపెనీ, ఎనీ ఫైనాన్షియల్ అవుట్సోర్సర్ సర్వీసెస్ ఆఫ్ ది కంపెనీ, మేనేజ్మెంట్ సర్వీస్. ఇవేమీ కూడా అతను డ్యూటీలో స్టాట్యూటరీ ఆడిట్ చేస్తున్న సందర్భంలో అతను ఏ ఫేవర్ తీసుకోవడానికి వెళ్ళలేదు, ఇతను సర్వీసెస్ను ఆఫర్ చేయడానికి లేదు. లేకపోతే ఏమవుతుందంటే ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో అతను నాకు ఉపకారం చేశాడు, నేను ఒకరికి ఉపకారం చేయడం, ఇదంతా ఉంటే అంటే ఆడిట్ యొక్క విలువ, తన స్కోపు, ఆబ్లిగేషన్ ఇవన్నీ కూడా సర్వనాశనం అయిపోతాయి. కాబట్టి ఏంటంటే ఆడిటర్ గారికి చాలా ఆబ్లిగేషన్స్ ఉంటాయి, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, డ్యూటీస్ ఉంటాయి. అవన్నీ సక్రమంగా పాటించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏంటంటే ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ ద డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది స్టాట్యూటరీ ఆడిటర్. సో ఈ సెకండ్ పార్ట్లో కూడా కొన్ని విషయాలు మనం మాట్లాడుకున్నాం. తర్వాత కూడా ఇంకొన్ని విషయాలు మరొక వీడియోలో మాట్లాడుకుందాం. కాబట్టి ఏంటంటే మీకు ఎవరికి మెటీరియల్ కావాల్సి వచ్చినా దయచేసి నా మెయిల్కి రిక్వెస్ట్ పెడితే మాత్రమే పంపించగలుగుతాను. ఇక ఏ మోడ్లో పెట్టినా, మీరు వాట్సాప్లో పెట్టినా, లేకపోతే మీరు నా వీడియో కింద కామెంట్స్లో రాసినా మీకు ఏ విధమైన నా నుండి కోఆపరేషన్ అందదు మీకు. ఎందుకంటే నాకు అది సాధ్యం కూడా కాదు. కాబట్టి ఏంటంటే దయచేసి మీరు నాతో కోఆపరేట్ చేయండి. నేను మీకు సర్వీస్ చేసుకునే అవకాశం నాకు కలగనివ్వండిగా నేను మరీ కోరుకుంటూ ఐఎమ్ కన్వేయింగ్ మై థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. గుడ్ డే.